ఎందుకు దేవుడి మీద మీకు అంత కోపం? మిమ్మల్ని హింసిస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి? ఎందుకు రాదు కోపం? గంగలో మునిగితే మోక్షం వస్తుందని నమ్మి వెళ్ళాం. ప్రాణాల మీద తీసుకొచ్చాడు మీ దేవుడు. పోనీ మిమ్మల్ని చంపాలంటే ఆ దేవుడికి పురుగు సాయం కావాలా? లేదంటే గుమ్మమెళ్ళ దాకా మిమ్మల్ని రప్పించాలా? పిడిగే మీ ఇంటి మీద పడలేడా? చిటుకేసి ఆ సముద్రాన్ని నీ ఇంటిలోకి రప్పించలేడా? ఎవరికి తెలుసు? మీ మధ్యన దేవుడు ఉన్నాడేమో, మీ సమస్య తీర్చడానికి వచ్చాడేమో. మీకు తెలుసా? నీ ఇంటికి నీకు ఇష్టమైన బంధువు ఒకరు వచ్చారు. ఏం చేస్తావు? అలా ఉన్నాడని నమ్మే 100 మైళ్ళు వెళ్లి గుళ్ళల్లో గంటలు గంటలు నిలబడి వచ్చాం. కాళ్ల నొప్పులు తప్ప మా కష్టాలు తీరలేదు. ఏం చేస్తాం? కష్టమైనా ఓ 4 రోజులు ఉంచుకొని శుభ్రంగా చూసుకొని పంపిస్తాం. దేవుడు కూడా అంతే. నిన్ను గంటలు తన సన్నిధిలో ఉంచుకున్నాడంటే నిన్ను కష్టపెట్టాలని కాదు, నువ్వంటే ఇష్టపడ్డాడు అని అర్థం. అంత వెనకేసుకొని వస్తున్నావు ఉంటే వచ్చి ఆదుకోవాలి కదా. ఏడి